హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. పూజ చేసే ముందు దేవుడి పీఠం మీద దేవుడి ముందు ముగ్గులు వేస్తాం కదా. ఆ ముగ్గులు చిన్న చిన్నగా సింపుల్గా ఎలా వేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. పద్మ ముగ్గు అందరికీ తెలిసిందే కదా. ఇది అందరికీ వచ్చు. అయితే ఒక్కొక్కసారి చాలా ఎక్కువ పద్మాలు వేయాల్సి రావచ్చు. కొన్ని పూజలప్పుడు 21, 108 అలా పద్మాలు వేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలాగా సింపుల్గా పెన్నుతో కానీ వేలుతో కానీ ఈజీగా వేసేసుకోవచ్చు. దీన్ని కుబేర ముగ్గు అంటారు. ఈ కుబేర ముగ్గుని దేవుడి మందిరంలో వేయటం వల్ల స్థిరలక్ష్మి లభిస్తుందని చెప్తారు. స్వస్తిక్ కూడా శుభానికి చిహ్నంగా చెప్తారు. ఇది కూడా దేవుడి మందిరంలో వేయటం చాలా మంచిది. ఏ పూజ చేసినా ఈ అష్టదళ పద్మ ముగ్గు మాత్రం కంపల్సరిగా వేయాలి. ఈ అష్టదళ పద్మంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని చెప్తారు. కానీ ఈ ముగ్గులు తొక్కకూడదు, తొక్కని ప్లేస్లో వేస్తే మంచిది. అమ్మవారి పాదాలు కూడా పూజ గదిలో వేయటం చాలా మంచిది. ఈ అమ్మవారి పాదాలుగా యూజ్ చేయొచ్చు, లేదంటే కృష్ణ పాదాలుగా అనుకోవచ్చు. ఈ పాదాలని వేసి మనం చుట్టూ డెకరేషన్ చేస్తే పూజ గదికే ఒక అందం వస్తుంది. శంకు చక్రాలు కూడా మనం ప్రతి పూజలోనే వేసే ముగ్గులే. పీఠానికి అటువైపు ఇటువైపు శంకు చక్రాలు వేయటం మన ఆనవాయితీగా వస్తుంది. అలాగే అమ్మవారి నామాలు, స్వామివారి నామాలు ఇవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. పూజలో ఇవి ఉపయోగపడతాయి. మన అమ్మవారి పూజ చేసినప్పుడు అమ్మవారికి నామం తీర్చిదిద్దుతాం. అలాగే వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు గోవింద నామాలు పెడతాం. ఇది 16 రేకుల పద్మ ముగ్గు. ఈ ముగ్గు వేయటం చాలా శుభప్రదం అని చెప్తారు. ఇది పూజా మందిరంలోనూ అలాగే పూజ చేసే స్థలంలోనే వేయటం వల్ల లక్ష్మీదేవి అక్కడికి వచ్చి కొలువై ఉంటుందని చెప్తారు. దసరా, దీపావళి, సంక్రాంతి అంటే అందరి గుమ్మాల ముందు రకరకాల ముగ్గులతో కళకళలాడుతూ ఉంటాయి. మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా పండగ రోజుల్లో అయితే మాత్రం కంపల్సరీగా అందరూ రకరకాల ముగ్గులు వేస్తారు. ఇది ఇంకో రకం పద్మ ముగ్గు. ఆ పద్మం వేయటం రాని వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు. తులసికోట దగ్గర కూడా మనం రోజు తుడిచి ముగ్గు వేయాలి. ఇది షట్కోణం ముగ్గు. దీన్నే నక్షత్ర ముగ్గు అని కూడా అంటారు. ఇవన్నీ కూడా గుమ్మం ముందు అలాగే పూజా మందిరం ముందు వేసుకునే చిన్న చిన్న ముగ్గులు. ఈ పూజా మందిరం ముందు, గుమ్మం ముందు కంపల్సరిగా ముగ్గు వేయాలి. ముగ్గు లేని ఇల్లు అశుభాన్ని సూచిస్తుంది. ముగ్గు వేయటం శుభం మాత్రమే కాకుండా అందంగా కూడా ఉంటుంది. పూర్వకాలంలో పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండేవి కాబట్టి వాళ్ళు పసుపు కల్లాపి చల్లి అందులో అందమైన ముగ్గులు వేసేవాళ్ళు. ఇప్పుడు లైఫ్ అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది. ఎక్కడ చూసినా కానీ ఆర్టిఫిషియల్ ముగ్గులు, ఆర్టిఫిషియల్ పువ్వులు అవే కనపడుతున్నాయి. అలా కాకుండా మనం కూడా కొంచెం న్యాచురల్గా ఉండటానికి ట్రై చేసి మన గుమ్మాల ముందు ముగ్గులు వేసుకుంటూ ఉంటే పెయింట్ కాకుండా ఇలా పిండితో కానీ, వీలైతే పిండితో లేదంటే చాక్పీస్తో కానీ ఇలా ముగ్గులు వేసుకుంటే మనకు మళ్ళీ పూర్వకాలం రోజులు వస్తాయని అనిపిస్తుంది. ఇవన్నీ పీట మీద వేసే ముగ్గులండి. అంటే పూజ చేసేటప్పుడు స్పెషల్ పూజలు ఏమైనా చేసిన సత్యనారాయణ వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు ఇలాంటివి చేసేటప్పుడు మనం పీఠం ఏర్పరిచి దాని మీద పసుపు రాసి ముగ్గు వేస్తాం కదా, వాటికి సంబంధించిన ముగ్గులు అన్నమాట. పూర్వకాలంలో ఏదైనా శుభకార్యాలు వచ్చినప్పుడు ఫస్ట్ ఇల్లు అలికి ముగ్గులు వేసేవాళ్ళు. అంటే అప్పట్లో మట్టి ఇల్లు ఉండేవి కాబట్టి ఆ విధంగా వేసేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత గచ్చు ఇల్లు వచ్చిన తర్వాత వాటి మీద పెయింట్లతో ముగ్గులు వేసేవాళ్ళు. ఇల్లు అంటే అప్పట్లో ఎంతో అందంగా ముగ్గులతోటి ఎంతో బాగుండేది, చూడటానికి ఎంతో రమణీయంగా కనిపించేది. ఇప్పుడు మనకు అన్ని అపార్ట్మెంట్సే కదా ఉండేది, కూడా చిన్న చిన్న ప్లేస్లు కాబట్టి మనం దాన్నే శుభ్రంగా తుడిచి పిండితోనో లేదా చాక్పీస్తోనో మీకు వీలైన దాంతో చిన్న ముగ్గు వేస్తే అది చూడటానికి బాగుంటుంది. అలాగే లక్ష్మీదేవికి ఆహ్వానించినట్టు కూడా ఉంటుంది. ఇంటి గుమ్మం ముందు, పెరటి గుమ్మంలో అలాగే తులసికోట ముందు, దేవుడి ముందు ముగ్గు వేయటం శుభం అని పెద్దవాళ్ళు చెప్తారు. ఈ ముగ్గుని ఐశ్వర్యలక్ష్మి ముగ్గు అంటారండి. ఇది వేస్తే ఐశ్వర్యం ఇంటిలో నిలబడుతుందని చెప్తారు. ఈ పూజా మందిరం పెద్దదైతే ఇలాంటి ముగ్గు వేసి దానిపైన సింహాసనం పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటుంది.
మా చిన్నప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేయటానికి అందరితో పోటీ పడుతూ వేసేవాళ్ళం. అప్పటి ఓపిక కానీ, టైం కానీ, ప్లేసులు కానీ ఇప్పుడు అస్సలు లేవు. అలాగే ఏ ముగ్గు వేసినా చుట్టుపక్కల 4 వైపులా కూడా దానికి తగ్గట్టు బోర్డర్ వేయాలని పెద్దవాళ్ళు చెప్తారు. బోర్డర్ లేకుండా ఉన్న ముగ్గు ఉండకూడదు. కాబట్టి మనం ఏ ముగ్గు వేసినా కూడా 4 వైపులా ఒక చిన్న చిన్న బోర్డర్లు అయినా సరే వేయాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి.